హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఇన్ సుష్మయం. సో ఇట్లా కార్లో ఉండి నేను వీడియో స్టార్ట్ చేశాను అంటే మీకు ఆల్రెడీ అర్థం అవ్వాలి. వీఆర్ డూయింగ్ అ వ్లాగ్. సో సంక్రాంతి హాలిడేస్ అండ్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ అవుట్. లైక్ ఐ విల్ షో యూ ద సిచ్యువేషన్. ఎంత టోల్ దగ్గర ఉన్నాము, ఎంతమంది ఉన్నారు అని. సో ఎవ్రీబడి ఈస్ గోయింగ్. సో అలాగే మేము కూడా చిన్న సంక్రాంతికి ఆంధ్ర వెళ్తున్నాం అనమాట. సో దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ ద ట్రిప్, ఎవ్రీథింగ్ ఐ డూ. మొత్తం అంతా కవర్ చేయను బికాస్ ఆబ్వియస్లీ ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఫన్. ఐ విల్ కవర్ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్. సో కమ్ అలాంగ్ విత్ మీ టు Andhra and say hi to my company for today. Hi Vamshi. And this company. He's very busy driving. ఇప్పుడే స్టార్ట్ అయినాము, చాలా దూరం ఉంది, చాలా జర్నీ ఉంది. సో స్టిక్ అరౌండ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ స్టాప్. మేము స్టార్ట్ అయింది సాటర్డే రోజు అండ్ అరౌండ్ 4 o'clock స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పటికి ఎంత రష్ ఉందో చూడండి. ఆ రోజు సెకండ్ సాటర్డే కూడా అవ్వడం వల్ల ఫుల్ అసలు రష్ అంటే రష్. ORR దగ్గర నేను ఇంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలేదు. లిటరలీ బంపర్ టు బంపర్ ఉందన్నమాట. నేను ఇప్పుడు మీకు చూపించేది టోల్ గేట్ దగ్గర పిక్చర్. టోల్ దాటేసిన తర్వాత కొంచెం సేపు లైక్ ఎగ్జిట్ 1 by 1 ఎగ్జిట్స్ వస్తుంటాయి కదా, అక్కడ వరకు కొంచెం బెటర్ అని అనిపించింది. బట్ ఎగ్జిట్స్ దాటి చౌటుప్పల్ రీచ్ అవుతున్నప్పటి నుంచి ఇంకా చౌటుప్పల్ చిట్యాల్ దాటే వరకు అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ ట్రాఫిక్ ఉండే అనమాట. నేను పెద్దగా వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేదు బికాస్ అలా చేస్తూ పోతే దారంతా అంతే ఉందన్నమాట ట్రాఫిక్. అండ్ వీ వర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ద డ్రైవింగ్ బికాస్ రష్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ అందరూ ర్యాష్ డ్రైవింగ్ ఉండే అనమాట. చిన్న గ్యాప్ దొరికితే చాలు అసలు వెరీ వెరీ ర్యాష్ డ్రైవింగ్ అండ్ రాంగ్ డ్రైవింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్, కొంచెం పరధ్యానంగా ఉన్నా కూడా ఇట్ విల్ టర్న్ బ్యాడ్ అన్నట్టు ఉండే డ్రైవింగ్. చెక్ ఇన్ టైం గైస్. సో టైం 9 అయింది. మనం ఆల్మోస్ట్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్ ఎంత ఉంది అని అంటే ఇట్స్ లైక్ 5 hours అయింది. మేము జస్ట్ సూర్యాపేట మునగాల అవి దాటామన్నమాట. సూర్యాపేట మునగాల అనగానే నాకు ఎప్పుడు జర్నీ మూవీ గుర్తొస్తుంది. సో అందుకే 200 kilometers for 5 hours ఇస్ లైక్ టూ మచ్ కదా. యా, అండ్ మా డెస్టినేషన్ ఇంకా మీకు రివీల్ చేయలేదు కదా, మేము రివీల్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అకార్డింగ్ టు అనుకున్నట్టు అయితే మల్టిపుల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్ అనుకున్నట్టు జరిగితే సో 1 by 1 మెల్లగా రివీల్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఫార్ ఇట్స్ బీన్ బంపర్ టు బంపర్ డ్రైవ్. అంత ట్రాఫిక్ ఉంది. హిట్స్ అండ్ బిట్స్ పెడదామని అనుకున్నా కానీ టోల్ దగ్గర లిటరల్లీ రిపోర్టర్స్ కూడా కవర్ చేస్తుండే. సో యా, అవి బిట్ తీసాను కానీ బట్ చాలా బంపర్ ట్రాఫిక్ ఉండి ఎక్కడంటే అక్కడ జామ్స్ ఉన్నాయి. పీపుల్ వర్ డ్రైవింగ్ సో రూడ్లీ, అంటే చాలా చోట్ల కొన్ని క్లాష్ అవ్వడం, వెహికల్స్ క్లాష్ అవ్వడం అట్లా కూడా అయ్యింది. సో యా, హూ ఎవర్ ఇస్ డ్రైవింగ్, డ్రైవ్ సేఫ్ అండ్ డ్రైవ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇంకా మేము ఇంకా డిన్నర్ చేయకుండా డైరెక్ట్ విజయవాడ వరకు వెళ్ళిపోయి అక్కడ ఆగుదామని అనుకుంటున్నాం. సో అప్పటి వరకు ద జర్నీ కంటిన్యూస్ అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ వెన్ ఐ యామ్ హ్యావింగ్ డిన్నర్. సో టోల్ దగ్గర ట్రాఫిక్ని రిపోర్టర్స్ కవర్ చేస్తున్నారని చెప్పా కదా, ఇదే దాని క్లిప్. మీరు చూడొచ్చు రిపోర్టర్స్ కవర్ చేయడం ఇదంతా. సో యాజ్ ద టైం పాస్డ్ బై ఇంకా చాలా మంది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వడం, ఇంకా ట్రాఫిక్ పుంజుకోవడం అలా జరిగింది. సో మేము ఏం చేసామంటే మధ్యలో ఎక్కడ డిన్నర్కి ఆగలేదు. ఫస్ట్ సూర్యాపేట అనుకున్నాం, బట్ దెన్ విజయవాడ దాకా వెళ్ళిపోయి అక్కడ ఆగామన్నమాట డిన్నర్. విజయవాడ ఆల్మోస్ట్ నియర్లీ రీచ్ అయిన తర్వాత దిస్ ఇస్ ద ప్లేస్ వీ హ్యాడ్ అవర్ డిన్నర్. చాలా బాగుంది, డీసెంట్గా ఉంది, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఐ రియలీ రికమెండ్ దిస్ ప్లేస్. సో డిన్నర్ చేసి డైరెక్ట్గా మా డెస్టినేషన్కి వెళ్ళిపోయాం గైస్. వెళ్ళేసరికి నైట్ 2 అయింది అనమాట. వ్లాగ్ చేయడం కుదరలేదు. హాయ్ గైస్, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. నిన్న డిన్నర్ తర్వాత ఇంకా చెక్ ఇన్ చేయలేదు బికాస్ వీఆర్ వెరీ టైర్డ్ డ్రైవింగ్. డెస్టినేషన్ నెంబర్ 1కి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది మిడ్ నైట్. సో ఇంకా ఆ టైంలో వ్లాగింగ్ చేసి ఇంట్రెస్ట్ కూడా లేదు, ఓపిక కూడా లేదు. సో నిన్నది అంతే. సో ఇవాళ మార్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అయింది, 11:30 అయింది. సో 11:30 అయింది. సో మేము ఇప్పుడు ఫస్ట్ డెస్టినేషన్ చెప్పలేదు కదా, రాజమండ్రి వచ్చామన్నమాట. రాజమండ్రి దగ్గర ఒక ఊరికి వచ్చాము. సో ఇప్పుడు నాతో వచ్చే కంపెనీ చూసారు కదా మీరు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ న్యూ పీపుల్ ఇన్ టు దిస్ వ్లాగ్. వంశీ హాయ్ చెప్పు. సో వీ హ్యావ్ న్యూ సిరి అండ్ న్యూ క్యూట్ మెంబర్ జున్ను. హాయ్ జున్ను. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చాము, వంశీ వాళ్ళ అత్తారిల్లు అంటే సిరి వాళ్ళ ఇంటికి వచ్చాము మనము. సిరి వాళ్ళ ఇప్పుడు మనం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాం సిరి? మనం సీతపల్లిలో చాలా ఓల్డ్ శివాలయం ఉందంట. సో దానికి వెళ్తున్నాం మనము. అండ్ దానికి ఒక హిస్టరీ ఉందని చెప్పారు కదా మీ డాడీ. అల్లూరి సీతారామరాజు హీ యూస్ టు స్టే దేర్, అంతే కదా? అది రంపచోడవరం.
ఓకే, సో అక్కడ ఆ టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా రంపచోడవరం దగ్గర రంప వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అండ్ ఇంకేదో టీటీడీ వాళ్ళు ఇల్లు కట్టారంట, సారీ ఇల్లు కాదు గుడి కట్టారంట, ఆ గుడికి వెళ్తున్నాము. ద డ్రైవర్ ఆఫ్ ద డే ఆఫ్ ఎవ్రీడే. సో అది, సో ఇవాళ బయలుదేరి అక్కడికి వెళ్తున్నాం అనమాట. సాయంత్రం ఈ బుడ్డోడికి భోగిపళ్ళు పోస్తున్నారు. సో ఈవినింగ్ ఫంక్షన్ అది, ఇవాళ ఎజెండా అయితే అది. సో నెంబర్ 1 డెస్టినేషన్ సీతపల్లికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాం మీకు టెంపుల్ ఎలా ఉందో. అలా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా సరదాగా మంచి హ్యాపీగా అనిపించింది. దట్ వాజ్ అ వెరీ వెరీ నైస్ డ్రైవ్ ఐ కెన్ సే, బికాస్ రోడ్స్ అన్నీ బాగుండే. ఎస్పెషల్లీ ఆ గ్రీనరీ అంతా చూస్తూ డ్రైవ్ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా మైండ్కి చాలా బాగా అనిపించింది అనమాట. బట్ ఎండ మాత్రం చాలా దంచి కొట్టింది. నైట్ అయితే ఫుల్ చలి, మార్నింగ్ అయితే మాత్రం ఫుల్ ఎండ. 2 ఎక్స్ట్రీమ్స్ ఉండే అనమాట అక్కడ. అండ్ వింటర్ టైం కదా, సన్సెట్ ఏమో తొందరగా అయిపోతుంది. అండ్ విలేజ్లో అందరు తొందరగా పడుకుని పోతారు, ఎవ్రీథింగ్ అంతా క్లోజ్ అయిపోతుంది. పొద్దున్నేమో తొందరగా లెగిసిపోతారు. మనకు ఆ లైఫ్ స్టైల్ అలవాటు లేదు కదా, వీఆర్ టోటలీ ఎక్స్ట్రీమ్ ఇక్కడ మనం ఉండేది. సో అది కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఒక 2 డేస్లో సెట్ అయిపోయాము. మేము ఇప్పటికి వచ్చింది సీతపల్లి టెంపుల్ అనమాట. చాలా ఈజీగా దర్శనం అయిపోయింది. అండ్ అమ్మవారు చాలా మంచిగా పెద్దగా కొంచెం భీమవరం మావుళ్ళమ్మ తల్లి గుర్తొచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. టెంపుల్ బాగుండే, ఈజీగా దర్శనం అయిపోయింది. బాగా చాలా కోతులు ఉండే అక్కడ. సో మనం ఏం తీసుకెళ్ళినా అవి మనం వెంట పడి తినేస్తున్నాయి అనమాట. ఈ స్పెసిఫిక్ రోడ్ నేను ఎందుకు తీస్తున్నా అంటే, నాకు ఇక్కడ రోడ్ చాలా బాగా నచ్చింది. హాఫ్ ఏమో మొత్తం డ్రైడ్ అవుట్ ట్రీస్ అండ్ హాఫ్ ఏమో మొత్తం గ్రీనరీ. నాకు ఈ పాత్ ఎస్పెషలీ నాకు చాలా చాలా నచ్చింది. సీతపల్లి టెంపుల్లో దర్శనం అయిపోయింది. సో టీటీడీ టెంపుల్ చోడవరం దగ్గర రైపోలవరం, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు వెళ్తే తెలుస్తుంది. అక్కడికి వెళ్దామని అనుకున్నాము. పోతూనే ఉన్నాము, వస్తూనే ఉంది, ఎంతసేపటికి రావట్లేదు ఏంటి అని అనుకున్నాము. అక్కడ అడిగితే మేము దాటేసి 40 కిలోమీటర్స్ వచ్చేసామంట. సో వీఆర్ లాస్ట్ గైస్, మేము తప్పిపోయాము. మేము ఇప్పుడు దారి అడుక్కుంటూ వెళ్తున్నాము. చాలా రూట్ని బాగా ఎక్కువగా ఎంజాయ్ చేసాం మేము. వ్యూస్ అంతా బాగుంది అని చెప్పి, రోడ్ అంతా బాగుంది. యాక్చువల్లీ రోడ్ మంచిగా కొత్తగా వేసి మార్కింగ్స్ అన్ని కొత్తగా ఉన్నాయి. బాగా ఎక్కువ ఎంజాయ్ చేసాం డ్రైవ్ని. కాబట్టి మేము మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం గైస్. మళ్ళీ టెంపుల్లో కలుద్దాం గైస్. These guys are sleeping. We were enjoying the drive and we were lost. And మ్యాప్స్ పెట్టుకుందామంటే 0 సిగ్నల్ ఇక్కడ. సో ఇప్పుడు హ్యూమన్ మ్యాప్స్ టు ద రెస్క్యూ. అవును. సో ఎవరినైతే మేము రూట్ అడిగామో ఆయన సో ఆయన చాలా ఏంటి మ్యాప్స్ పెట్టుకొని వచ్చారా, ఆ మ్యాప్స్ తీసేయండి, ఆ ఫోన్ తగలబెట్టేయండి. అసలు మీరు ఆ మ్యాప్స్ చూస్తే చాలా ఇదైపోతుంది, చాలా మంది పోతున్నారు. సో మ్యాప్స్ మీద నమ్ముకోకండి మీరు అని చెప్పాడు. సో అయినా మాకు సిగ్నల్ రావట్లేదు భయ్యా, పాటలు విందామన్నా సిగ్నల్ రావట్లేదు అని చెప్పి వచ్చేస్తున్నాం మేము. సో రోడ్స్ బాగున్నాయని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను కదా, దానికోసం ఈ క్లిప్ అనమాట. యూ కెన్ సీ మార్కింగ్స్ అన్ని కొత్తగా వేసారు, రోడ్ కూడా కొత్తగా వేసినట్టున్నారు. అండ్ సో డైరెక్ట్గా అరకు వరకు కనెక్ట్ అవుతుందంట ఈ రోడ్. మేము ఏం చేసామంటే ఇంకా రంప వాటర్ ఫాల్స్ అనుకునేది మేము స్కిప్ చేసేసాము, బికాజ్ కిడ్ ఉండడం వల్ల కుదరలేదు. ఇది టీటీడీ టెంపుల్ అనమాట. అక్కడ ఒక చిన్న హిల్ మీద ఉందన్నమాట. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుండే అండ్ చాలా పీస్ఫుల్గా ఉండే. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది. అండ్ దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోయింది, చాలా ప్రశాంతంగా. మామూలుగా గుడికి వెళ్తే వెంట వెంటనే అయిపోవాలి, 1 minute దర్శనం అయిపోతుంది కదా, అలా కాకుండా హ్యాపీగా ఎంతసేపు కావాలంటే అంతసేపు స్వామివారిని చూసుకొని దర్శనం చాలా చక్కగా అయింది. ట్రిప్ అండ్ డెస్టినేషన్స్ అన్ని చాలా లాస్ట్ మినిట్ డిసైడ్ అయినాయి అనమాట. బట్ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే, ఈ ట్రిప్లో మేము బాగానే టెంపుల్స్ కవర్ చేసాము, చాలా దర్శనాలు అయ్యాయి. అండ్ ఫర్దర్ డేస్లో వచ్చే వ్లాగ్లో మీరు చూస్తారు. దిస్ ఇస్ జస్ట్ ద డే 1 టు స్టార్ట్ విత్. అండ్ మేము టెంపుల్ విజిట్ చేసాము. అండ్ నౌ ఐఎమ్ రియలైజింగ్ ఎవ్రీ సింగిల్ డే మేము టెంపుల్ విజిట్ చేసామన్నమాట, డిఫరెంట్ టెంపుల్స్. ఇది మేము సిరి వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. బ్యాక్ లంచ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆవులు ఉన్నాయి, ఆవులు నాకు చూపించవా అని అంటే తీసుకెళ్లారనమాట. ఇవి రాముడు, సీత అండ్ చిన్న బేబీ సితారా. ఫస్ట్ చూసిన బ్లాక్ డేమో రాసి. ఫస్ట్ కొంచెం భయపడింది మేము దగ్గరికి వెళ్తుంటే, బట్ కొంచెం అలాగా అలవాటు అయిన తర్వాత దే వర్ వెరీ ఫ్రీ. అంటే మేము ఆవుల దగ్గరికి వెళ్ళలేదు, దూడతోనే ఆడుకున్నాం ఎక్కువ. నాకు మా హస్బెండ్కి కౌస్ అంటే చాలా ఇష్టం. ఇంకా మా హస్బెండ్ అయితే జనరల్గానే యానిమల్ లవర్, వేరే యానిమల్స్ కూడా ఫుల్ పెట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆవులే కాకుండా ఇంకా వాళ్ళకి 2 dogs కూడా ఉండే. యూ కెన్ సీ హౌ హీఈస్ పెట్టింగ్ ద డాగ్. హీ లవ్స్ ప్లేయింగ్ విత్ డాగ్స్. సో అలా మొత్తం వాళ్ళ పెట్స్ చూసేసి అట్లా ఇల్లు చుట్టూ చూసేసి తర్వాత ఒక చిన్న నాప్ వేసామన్నమాట. నిన్న నైట్ మేము అసలు ఫస్ట్ వచ్చినప్పుడు ఇవి పిచ్చి పిచ్చిగా
పిచ్చిగా అరిచే మమ్మల్ని చూసి. ఇప్పుడేమో ఫుల్ ఫ్రెండ్స్ అయిపోయాయి అనమాట. ఇంకా ఈవినింగ్ ఏమో భోగిపల్ల ఫంక్షన్ అని చెప్పాను కదా. సో సిరి వంశీ వాళ్ళ కెడే కాకుండా వాళ్ళ బ్రదర్ వాళ్ళ కెడే ఇంకొకళ్ళు ఉండే వాళ్ళ ఇంట్లో. సో ఇద్దరికి కలిపి భోగిపళ్ళు చేశారు. సో ఆ ఫంక్షన్ అయిందనమాట. ఇంకా అందరినీ పిలిచి చిన్న ఫంక్షన్ లాగా చేశారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం భోగిపళ్ళు ఫంక్షన్. అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, బట్ పెద్దయ్యాకైతే ఇదే ఫస్ట్ టైం. పెళ్ళాక కూడా మొత్తం కస్టమ్స్ అన్నీ మారుతాయి కదా, మనం కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి. ఇదివరకు అయితే అలా ఉండేది కాదు, అంత చిల్లు ఉంటుండే. సో ఫంక్షన్ ఆల్మోస్ట్ క్లోజ్కి వస్తుంది, ఇంకొంతసేపు ఉంది అనగా మేము మళ్ళీ బయటికి వెళ్దాము, ఒకసారి దగ్గరలో ఉన్న వరకు గోకవరం వరకు వెళ్దామని అనుకున్నాము. మేము కొత్తపల్లి దగ్గర ఉండే, సో గోకవరం వరకు వెళ్దామని అనుకున్నాం అనమాట. సో అందుకే స్టార్ట్ అయ్యాం. చూస్తున్నారుగా రోడ్ అంతా ఖాళీ. హాయ్ గైస్, యుల్ సీ మీ ఇన్ అ డిఫరెంట్ గెటప్ నౌ. సో ఇందాక తప్పిపోయామని చెప్పాను కదా, అక్కడ నుంచి మేము టెంపుల్కి వెళ్ళాము. చూసే ఉంటారు, మేము అక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ బేబీ ఉండడం వల్ల కుదరలేదు. సో ఇంకా అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. రిటర్న్ ఇంటికి వచ్చాము. వచ్చి లంచ్ చేసి చిన్న నాప్ వేసి ఇంట్లో ఫంక్షన్ జరిగింది, భోగిపళ్ళు వేసారనమాట. ఈ బుడ్డోళ్ళు ఇద్దరు ఉన్నారు, సో వాళ్ళిద్దరికి భోగిపళ్ళు వేశారు. అండ్ అదే ఫంక్షన్ అయిందనమాట. ఫంక్షన్కి రెడీ అయినా. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఫంక్షన్ అవుతుంది, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. సో ఐ థాట్ లైక్ మన స్పెషాలిటీ ఏంటి, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం కదా. సో దగ్గరలో ఏదైనా ఫుడ్ లైక్ స్ట్రీట్ ఫుడ్ అట్లా ఏదైనా ఉంటే, ప్రాపర్ బిర్యానీ అలా ఏదైనా స్పెషల్ తినాలంటే రాజమండ్రికి వెళ్ళాలి. దట్ ఈస్ లైక్ ప్రాపర్ రాను పోను ఒక 2 hours డ్రైవ్ అవుతుంది, 1.5 2 hours డ్రైవ్. సో అట్లా కాకుండా తొందరగా వెళ్ళేలాగా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి గోకవరం అని ఒక దగ్గరలో ఒక ప్లేస్ ఉంటే అక్కడ స్ట్రీట్ ఫుడ్ వెళ్ళడానికి, దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. సో ఐ షో యూ వాట్ ఆల్ ఐఎమ్ హ్యావింగ్. లిటరల్లీ రోడ్ మీద ఇప్పుడు కొంచెం ఊరికి వచ్చాము. నేను ఇంతకుముందు దాకా అసలు ఎవరు లేరనమాట, రోడ్ అంతా ఖాళీగా ఉండే. అండ్ తొందరగా చీకటి పడిపోయి చల్లగా అయిపోయింది, ఫుల్ చలేస్తుంది. చాలా తొందరగా లేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. పల్లెటూరులో ఉంటే మనకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ. అందుకే వీళ్ళు ఆటోమేటిక్గా తొందరగా పడుకొని తొందరగా లేస్తారు కావచ్చు. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టొమాటో బజ్జీ, ముంత మసాలా కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. రాజమండ్రిలో అయితే ఇంకా బాగుంటాయి, బట్ ఇక్కడ కూడా ఒకసారి టేస్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫైనలీ గోకవరం రీచ్ అయ్యాము. ఇది బస్ స్టాండ్ దగ్గర అనమాట. కొంచెం హ్యాపెనింగ్ ఉండే, ముందంతా రోడ్ అంతా ఖాళీ ఉందని చెప్పా కదా, ఇక్కడ కొంచెం హ్యాపెనింగ్ గా ఉంది. ఇది మెయిన్ బస్ స్టాండ్ దగ్గర అనమాట. ఫుడ్ ఐటమ్స్ ఇక్కడే దొరుకుతాయని చెప్పారు. బేసిక్గా మేము బజ్జీ ట్రై చేద్దాం అనుకున్నాం కదా. 2 బజ్జీ షాప్స్ ఉంటాయి, రెండిట్లో ఒకటి బాగుంటుంది, ఒకటి బాగోదని చెప్పారు. ఇప్పుడు ఆ రెండిట్లో ఏది ఫిగర్ అవుట్ చేయాలనేది మాకు పెద్ద టాస్క్ అయిందనమాట. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మేము 2 దగ్గర ట్రై చేసాము, ఎందుకంటే ఏది ఏంటి అని అర్థం కాలేదు. ఇట్ వాజ్ ఓకే, ఒకదానికన్నా ఇంకొకటి బాగుంది, బట్ ఓవరాల్గా నాకు రెండిట్లో బెస్ట్ అని అనిపించలేదు. ఇట్ వాజ్ ఫైన్, అంతకన్నా బెస్ట్ మనకి ఇంకా హైదరాబాద్లోనే బాగా దొరుకుతుందని అనిపించింది. ప్రాబబ్లీ నేను వెళ్ళేసరికి చాలా వరకు అయిపోయాయి, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సరే ఇంకా తినేసి అక్కడ ఒక రౌండ్ వేసామన్నమాట ఊరంతా, ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. అక్కడ మీ సా ద సురేష్ ప్రొడక్షన్స్ థియేటర్స్. వాట్ వీ నోటీస్డ్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఒక థియేటర్ ఓన్ చేసుకున్నట్టున్నారు. సో దాట్స్ వాట్ ఇది అక్కడికి అనిపించింది అనమాట. ఇది ఆ ఊరు థియేటర్. అండ్ వచ్చేటప్పుడు రిటర్న్లో ఒక బాదం మిల్క్ తీసుకున్నాము. రోజ్ మిల్క్ నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశాను, ప్రాపర్ రాజమండ్రిలో కూడా రోజ్ మిల్క్ ట్రై చేశాను, బట్ ఇట్స్ నాట్ మై ఫేవరెట్. సో బాదం మిల్క్ తీసుకున్నా. బాదం మిల్క్ అయితే బాగానే ఉండే. ఇంకా తినేసి మేము రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి. డిన్నర్ చేసి పడుకున్నాం. ఇవాళకి అయితే ఇంతే. ఇంకా రేపటి నుంచి పండగ మొదలు. భోగి వచ్చేసింది గైస్, హ్యాపీ భోగి. ఇప్పటి నుంచి మా ట్రిప్ కూడా ఫుల్ ఎక్సైటింగ్ ఉండబోతుంది. మేము ఫస్ట్ డే ఇస్ లైక్ రిలాక్సింగ్ డే. ఆల్మోస్ట్ చాలా రిలాక్స్డ్గా వెళ్ళామన్నమాట ఆ రోజంతా ఐటినరీ. బట్ నెక్స్ట్ డే నుంచి ఫుల్ చాలా హ్యాపెనింగ్ ఉండే. సో ఆ రోజు పొద్దున్నే లేచి భోగి మంట షూట్ చేయాలని ఫిక్స్ అయ్యా. అండ్ చూడాలని కూడా అనుకున్నాను, ఎందుకంటే చాలా రోజులు అయింది నేను భోగి మంట వేసినప్పుడు అంత తొందరగా లేచి భోగి మంట ఎంజాయ్ చేసి. సో వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి భోగి మంట వేసి అక్కడ చిన్నపిల్లలతో పిడకలు వేయించి అందులో ఆంటీ వచ్చి మంట స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ అందరూ కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేశారు అనమాట. మాకు కూడా ఇది పెళ్ళాక ఫస్ట్ సంక్రాంతి. ఇక్కడ సిటీలో ఉన్నా కూడా ఎంత ఆథెంటిక్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదేమో, బట్ చాలా బాగా అనిపించింది. ఇంక ఇవాళ ఇక్కడ నుంచి మనం బయలుదేరిపోతున్నాం అనమాట. సో భోగి మంటలు చూసుకున్న తర్వాత మేము ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి స్నానం చేసి టిఫిన్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళడం అనేది ప్లాన్ అనమాట. సో వంశీ వాళ్ళకు అల్లుడు గారు కాబట్టి వాళ్ళ అల్లుడు గారు అండ్ మేమేమో అల్లుడు గారు ఫ్రెండ్స్ అనమాట. సో నేను అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వంశీని ఫుల్గా అల్లుడు గారు అని టీజ్ చేస్తుండే. అల్లుడు గారు
టిఫిన్ చేస్తున్నారు అల్లుడు గారు. మా ఇద్దరికి కూడా ఫస్ట్ సంక్రాంతి కాబట్టి నిన్నురా అనుకుంటుండే వాళ్ళు. అండ్ దిస్ ఇస్ జున్ను అండ్ హిస్ డాడ్ వైబింగ్ విత్ ఈచ్ అదర్. తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సో పిల్లలు ఇద్దరు చూడండి ఒకరినొకరు విడుచుకోవడానికి దేవర్ జస్ట్ హగ్గింగ్ అండ్ కిస్సింగ్ ఈచ్ అదర్. ఎంత అటాచ్మెంట్ వాళ్ళిద్దరికి. అది చాలా క్యూట్ అనిపించింది నాకు ఈ మొమెంట్. అందుకే ఫిల్మ్ చేసా. చాలా చాలా బాగా అనిపించింది. దిస్ వాస్ జస్ట్ బిఫోర్ లీవింగ్. హ్యాపీ భోగి గైస్. ఇవాళ భోగి పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని రెడీ అయ్యి టిఫిన్ చేసి ఇప్పుడే బాయ్ చెప్పేసి వస్తున్నాం అనమాట. సో వీఆర్ లీవింగ్ కొత్తపల్లి గోకవరం దగ్గర ఉండేమేమో 2 days. ఇప్పుడు వీఆర్ లీవింగ్ హియర్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాము. అవన్నీ చూపిస్తాను నేను. మొత్తానికైతే బాయ్ చెప్పేసి మన సిరికి వంశీకి బాయ్ చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ. వెరీ వార్మ్ యాక్చువల్లీ. వెళ్ళేటప్పుడు అంటే మనం అంతా వెళ్ళిపోయేటప్పుడు దాని వీడియో తీసుకోవాలి అని అంత సీరియస్గా చేయం కదా. లైక్ ఇట్ ఇస్ లైక్ సో వాళ్ళు బొట్టు పెట్టి బాయ్ చెప్తున్నప్పుడు బాగా కలిసిపోయాము. 2 daysలో మంచిగా అనిపించింది. సో దే ఆర్ వెరీ స్వీట్. బొట్టు పెట్టి ఆంటీ వాళ్ళ బట్టలు కూడా పెట్టారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మాకు కూడా మేము 2 days అయినా కూడా అసలు చాలా తొందరగా కలిసిపోయాము. ఇట్ వాస్ వెరీ నైస్. మంచి వార్మ్ ఎక్స్పీరియన్స్ అయింది. మా ఆయన కొత్త అల్లుడు కాబట్టి సో హీ ఫెల్ట్ కొత్త అల్లుడు లాగే ఫీల్ అయ్యాడు. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. హ్యాపీగా ఉండిపోయేవాడు ఏమో ఉండిపోమంటే. ఒక 2-3 చూడండి అది కదలట్లేదు అసలు. సో వీఆర్ ఆఫ్ టు ఫస్ట్ అయితే రాజమండ్రి వెళ్తాము. అక్కడ రాజమండ్రిలో గంగరాజ్ కోవా అని ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడ మెయిన్ కోవా గురించి కాదు, కోవా అండ్ ఆత్రేయపురం పూతరేకులు అండ్ మామిడల్లం పచ్చడి ఒకటి తిన్నాం వీళ్ళింట్లో. సో అది కూడా అక్కడ దొరుకుతుంది అన్నారు. సో అక్కడ కూడా తీసుకుందాం, అది కూడా తీసుకుందాం అని చెప్పి. ఇప్పుడే సీజన్లో ఉంది మామిడల్లం. సో అది తీసుకుందామని అనుకుంటున్నాం. సో ఇది ప్లాన్. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ కొనుక్కొని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను చెప్తానా చూపిస్తానా, వెయిట్ చేయండి. బట్ సో వాళ్ళు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంకా మా ఇంటికి రావాలి. నువ్వు బాగా మిస్ అవుతున్నట్టున్నావు. మంచిగా వెండి పళ్ళల్లో సర్వ్ చేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు. నువ్వు హ్యాపీ కదా? I was totally enjoying. So see you in our next destination. మొత్తానికి రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ స్టాప్ అయితే మనది గంగరాజు కోవా అనమాట. ఈ ఏరియా ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. అక్కడ కవర్ చేసిన తర్వాత మేము యాక్చువల్లీ వేరే ప్లేసెస్కి వెళ్దామని అనుకున్నాము ఆ రోజు అజెండాలో. బట్ అస్సలు కుదరలేదు. నాకు ఆఫీస్ కాల్ రావడం వల్ల ప్లాన్ అంతా చాలా చేంజ్ అయిపోయింది అనమాట. ఈ షాప్ నుంచి స్టార్ట్ అయ్యాక ఇంకా మేము నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అసలు మెయిన్ నాకు రాజమండ్రిలో మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఇస్ రాజమండ్రి బ్రిడ్జ్. అదే కవర్ చేయలేకపోయారంటే చూడండి ఇంకా. సో గంగరాజు కోవాకి వెళ్ళి కోవా టేస్ట్ చేసా. చాలా బాగుండేది. అదైతే ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ టైం నేను రాజమండ్రి ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా గంగరాజు కోవాకి వెళ్తా. మస్ట్ ట్రై ప్లేస్ అయిపోయింది నాకైతే. మీరు కూడా ఎప్పుడు వెళ్ళకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. జస్ట్ షాప్ నుంచి బయటికి రాగానే ఎదురుగుండా ఆంటీ వేడిగా బొబ్బట్లు వేస్తున్నాయి అనమాట. చూడంగానే పిలిచినట్టు అనిపించింది. మంచిగా వేడిగా ఉన్నాయి. ట్రై చేద్దామని ఒకటి ట్రై చేసాము. చాలా చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. సూపర్ వేస్తుంది ఆంటీ హాట్గా. దిస్ ఇస్ ఆన్ ద వే టు ద నెక్స్ట్ డెస్టినేషన్. వ్యూస్ అన్ని చాలా బాగుండే. బట్ ఎంజాయ్ చేద్దామంటే ఆఫీస్ కాల్ వచ్చిందన్నమాట. చాలా టైం అక్కడే స్పెండ్ అయిపోయింది. సో దారిలో మేము రియలైజ్ అయింది ఏంటంటే మేము వీఆర్ టచింగ్ కడియం అని చెప్పి. సో ఖచ్చితంగా కడియం టచ్ అవుతున్నప్పుడు ఆగకుండా ఎలా ఉంటాం చెప్పండి. నేనైతే ఆఫీస్ పని అయినా సరే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని అక్కడ కడియంలోకి వెళ్ళి నర్సరీ ఎక్స్ప్లోర్ చేయడానికి దిగా అనమాట. అక్కడ కొన్ని 3-4 మొక్కలు కూడా నేను షాపింగ్ చేశాను. లిటరల్లీ నన్ను వదిలేస్తే నేను అక్కడ ఫుల్ షాపింగ్ చేసేదాన్ని. బట్ మేము వెహికల్ మీద వెళ్ళాము అని కొన్ని కన్స్టెంట్స్ ఉండడం వల్ల మేము అక్కడ 3-4తో సరిపెట్టేసా. యాక్చువల్గా ఆ ప్లేస్ని కడియపులంక అని అంటారు. బట్ మనం జనరల్గా కడియం అని వింటాం కదా. అక్కడికి వెళ్ళాకే తెలిసింది నాకు ఆ విషయము. కడియంలో ఒక నర్సరీకి వచ్చాను. లుక్ ఎట్ ద లైక్ నర్సరీ, లైక్ ఎవ్రీవేర్. అంటే దిస్ ఇస్ వేర్ యూ వాంట్ టు బీ అని అంటారు కదా. దిస్ ఇస్ వేర్ వీ వాంట్ టు షాప్ ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడున్న ఇంట్లో బాల్కనీ చాలా చిన్నగా ఉంది. ఎండ ప్రాబ్లం. సన్ గ్లాస్ పెట్టుకున్నా. సో ఇప్పుడున్న ఇంట్లో బాల్కనీ చాలా చిన్నగా ఉంది. సో ఎక్కువ పెట్టుకునే ఆప్షన్ లేదు కాబట్టి వెరీ లో మెయింటెనెన్స్. సో లెట్స్ సీ వాట్ ఆల్ వీ కెన్ గెట్. లైక్ ఐ విల్ షో యూ ద ఫ్లవర్స్. ఎంత బాగున్నాయో. లుక్ ఎట్ ద వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ వీ హ్యావ్. అక్కడ ఇంకా చాలా కూరగాయలు ఉన్నాయి, చాలా మొక్కలు ఉన్నాయి. అండ్
ఇండోర్ ప్లాన్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ వెరైటీ. అక్కడ నుంచి అసలు తొందరగా రావాలనిపించలేదు, బట్ తొందరగా బయలుదేరాల్సి వచ్చింది. ఎందుకు అంటే నెక్స్ట్ డెస్టినేషన్ లో మన ఫ్రెండ్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్, అవర్ ఫ్రెండ్స్ ఆర్ జాయినింగ్ ద ట్రిప్ గైస్. ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఫన్. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. ఓకే, థ్యాంక్స్, బాయ్. అలానే వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుష్మయం.